Dear students and parents, welcome to Dr. TCS Career. Students and parents, అన్ని కౌన్సిలింగ్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఇంకా పేరెంట్స్ సార్ ఇంకా ఏమైనా బెస్ట్ యూనివర్సిటీస్ ఉంటే చెప్పండి అని చెప్పేసి మెసేజ్ చేస్తూనే ఉంటారు అనమాట. సో కొన్ని ఎక్కువ ఫీజు ఉంటున్నాయి, సో కొన్ని వచ్చేసి మనకి తక్కువ ఫీజు ఉన్నప్పటికీ వాళ్ళకి నచ్చట్లేదు. కాబట్టి నాకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్లో, ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఉండటం వల్ల చాలా యూనివర్సిటీస్ అనేవి మనకి పంపిస్తున్నారు మన ఇన్ఫర్మేషన్. వాటిల్లో కొన్ని సెలెక్టివ్ మాత్రం ఎంతో కొంత కొంచెం మంచిగున్నటువంటి యూనివర్సిటీస్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను. ఇదే క్రమంలో ఈ రోజున మన గుజరాత్లో గాంధీనగర్లో ఉన్నటువంటి కర్ణావతి యూనివర్సిటీ గురించి మీతో డిస్కస్ చేయబోతున్నాను అనమాట. ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ యూనివర్సిటీ ఏంటి, ఇక్కడ వస్తున్నటువంటి స్కాలర్షిప్ ఏంటి, సో యూనివర్సిటీ యొక్క స్పెషాలిటీ ఏంటనేది మొత్తం మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే, సో మూడోసారి కూడా మనకి అక్కడ పైన గవర్నమెంట్ వచ్చేసి బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. అదేవిధంగా మనకి ఇండియా లెవెల్లో కూడా ఏదైనా స్టేట్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది అనుకున్నట్లయితే గుజరాత్ అనేటువంటి మీకు తెలుసు అనమాట. అందుకనే ఈ ఇయర్ చాలామంది మన తెలుగు విద్యార్థులు సో ఇంజనీరింగ్ చదవడానికి గుజరాత్ వెళ్తున్నారు. సో ఈ క్రమంలోనే మనకి అక్కడ ఒక యూనివర్సిటీ గురించి తెలిస్తే ఆ యూనివర్సిటీ వివరాలు తెప్పించుకొని మేము ముందుకు తెచ్చారనమాట. ఈ యూనివర్సిటీ వచ్చేసి మనకి మీకు ముందుగా చెప్పినట్లుగా కర్ణావతి యూనివర్సిటీ అనమాట. ఈ కర్ణావతి యూనివర్సిటీ అనేది డిజైన్లో చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ డిజైన్లో 500 సీట్లు ఉన్నట్లయితే దాదాపు 5,000 నుంచి 6,000 మంది ఆ ఒక్క సీట్ కోసం అనేది పోటీ పడుతూ ఉంటారు అనమాట. ఇది వచ్చేసి మనకి ఇంటగ్రేటెడ్ యూనివర్సిటీ ఇన్ గుజరాత్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంజనీరింగ్తో పాటు అయితే మనకి లా కావచ్చు, మేము ముందుగా చెప్పినట్లుగా డిజైన్లో చాలా ఫేమస్ అనమాట, మాస్ కమ్యూనికేషన్, ఆర్ట్స్, అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి మనకి ఇంజనీరింగ్లో ఈ ఇయర్ ఒక ఫైనల్ ఇయర్ బ్యాచ్ అనేది అవుట్ గోయింగ్ వెళ్ళిందంట. ముఖ్యంగా ఎందుకు నేను ఈ యూనివర్సిటీని మేము ముందుకు తీసుకొస్తున్నానంటే, ఇక్కడ ఏదైతే వీళ్ళ కరికులం ఉందో, అదేవిధంగా వీళ్ళ యొక్క కొలాబరేషన్స్ ఉందో, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్తో ఉన్నాయన్నమాట. వీళ్ళ కొలాబరేషన్స్ తీసుకున్నట్లయితే ఎంఎన్సీస్ కంపెనీ అయినటువంటి ఒరాకిల్ కావచ్చు, ఐబిఎం కావచ్చు, క్లౌడ్, అదేవిధంగా మనకి శాప్, సో వీళ్ళందరితో వీళ్ళ కొలాబరేషన్ ఉందన్నమాట ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్లో. అదేవిధంగా కరికులం కూడా మనం తీసుకున్నట్లయితే సో ఇండస్ట్రీ అండ్ అకాడమియాతో సంప్రదించి వారి గైడెన్స్లో వీళ్ళు కరికులం అనేది డిజైన్ చేశారన్నమాట. అది కూడా మీకు హెచ్సిఎల్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు అండ్ విప్రో, ఇవన్నీ మొత్తం పెద్ద పెద్ద కంపెనీలు ఇన్వాల్వ్ అయినాయి అనమాట. దాంతోపాటు ఐఐటీస్ కూడా వీరు అక్కడి నుంచి కూడా గైడెన్స్ తీసుకొని వీళ్ళ కరికులంని మొత్తం డిజైన్ చేయడం అనేది జరిగిందనమాట. ఫ్యాకల్టీ కూడా మంచి టాలెంటెడ్ ఫ్యాకల్టీ ఉంటారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. అదేవిధంగా ఇది వచ్చేసి మనకి ఏదైతే మనకి గిఫ్ట్ సిటీ ఉందో, అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ అని చెప్పేసి, ఎలా అయితే మరి ఇప్పుడు మనకి ఆంధ్రాలో అమరావతి అని, అదేవిధంగా మనకి తెలంగాణలో వచ్చేసి హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని ఎలా అయితే ఐటీ సెక్టార్ని డెవలప్ చేశారో, సో వాటిని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ గిఫ్ట్ సిటీ అని చెప్పేసి ఇక్కడ ప్లాన్ చేశారనమాట. ఆ గిఫ్ట్ సిటీ ఏరియాలోనే 40 ఎకర్స్లో మంచి గ్రీన్ క్యాంపస్ అనేది వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. మరి ఏంటి అడ్మిషన్ క్రైటీరియా, ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకున్నట్లయితే, ఎవరైతే ఇక్కడ బీటెక్ చదువుదాం అనుకుంటున్నారో 12th క్లాస్ అనేది ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండి 60% ఆఫ్ మార్క్స్ ఉన్నట్లు సరిపోతుంది. మీకు జేఈ ర్యాంక్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కన్సిడర్ చేస్తారనమాట. సో ఈ రెండింటి ద్వారా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఒక పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. మీకు ముందుగా చెప్పినట్లుగా ఇక్కడ బీటెక్కే కాకుండా బీఎస్సీ ఆనర్స్ ఉన్నాయన్నమాట. బీఎస్సీ అండ్ ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ కోర్సు ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీలో బీసీ ఆనర్స్ ఉంది. డిజైన్లో అయితే చాలా ఫేమస్ అనమాట ఇది, ఈ కాలేజ్ అనేది గుజరాత్లో. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా కానీ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా మొబైల్ నెంబర్ అనేది కూడా ఉంటుంది, కాబట్టి మీరు వారిని కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ కంప్యూటర్ సైన్స్లో వచ్చేసి మనకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏదైతే మనకి బేసిక్ సిఎస్సి ఉంటుందో, కోర్ సిఎస్సి, ఆ బ్రాంచ్తో పాటు సిఎస్సి స్పెషలైజేషన్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అదేవిధంగా సిఎస్సి స్పెషలైజేషన్ విత్ క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, అదేవిధంగా మనకి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసీటీ, అదేవిధంగా ఈసీ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. మనం బీఎస్సీలో అయితే మనకి కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా ఫోరెన్సిక్ సైన్స్ అనేది కూడా ఉంది. బీసీ ఆనర్స్ కూడా 4 years ఉందన్నమాట. ఇలా మనకి డిఫరెంట్ కోర్సెస్ అందిస్తున్నటువంటి యూనివర్సిటీ ఇది వచ్చేసి. అదేవిధంగా ఇక్కడ మనకి లెర్నింగ్ మోడల్ అనమాట, అంటే స్టూడెంట్స్కి ఏ విధంగా స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేస్తారు, ఏ విధంగా వారి యొక్క స్టడీస్ ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఒక మోడల్ అనేది చెప్పారనమాట. అది వచ్చేసి లెర్నింగ్ మోడల్ అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. కొలాబరేటివ్ లెర్నింగ్, అదేవిధంగా యాక్టివ్ లెర్నింగ్, సో త్రూ టెక్నాలజీ అని చెప్పేసి ప్రాజెక్ట్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, అదేవిధంగా ఇక్కడ వీళ్ళు సమ్మర్ ఇంటర్న్షిప్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ చేశారనమాట. సో ఇట్లా ఒక డిఫరెంట్ లెర్నింగ్ మోడల్ని వీళ్ళు అప్రోచ్ అయ్యి దాని ద్వారా స్టూడెంట్స్కి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇవే కాకుండా ఇక్కడ మనకి ఇంక్యుబేషన్ సెంటర్స్ అనేవి కూడా రెండింటిని ఏర్పాటు చేయడం జరిగింది.
సో ఒకటి వచ్చేసి మనకి నీతి ఆయోగ్ యొక్క మెంటర్షిప్ కూడా ఉందన్నమాట ఇక్కడ. ఇంకోటి వచ్చేసి మనకి ది కర్ణావతి ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ ఫౌండేషన్ అనేది కూడా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసి ఎవరైతే స్టూడెంట్స్ ఔత్సాహికులు ఉంటారో వారు ఏమన్నా రేపు ఏదైనా స్టార్టప్స్ పెడదామన్నా కానీ ఏదైనా రీసెర్చ్ చేద్దాం అనుకున్నా కానీ ఈ ఇంక్యుబేటర్ ద్వారా వాళ్ళందరికీ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ యూనివర్సిటీకి వచ్చేసి మనకి 2022లో ఏదైతే మనకి సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో ఇంప్రూవ్మెంట్ చేయాల్సినటువంటి భాగంగా ఇక్కడ పెద్ద సెమినార్ అనేది జరిగిందనమాట. సో ఆ సెమినార్కి పెద్దలు కూడా చాలామంది అటెండ్ కావడం అనేది జరిగింది. కాబట్టి ఎవరైతే ఇక్కడ స్టూడెంట్స్ ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఇటువంటి యూనివర్సిటీకి వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఈ యూనివర్సిటీ కూడా ఒక ఆఫర్ అనేది ఇస్తుంది. అదేంటంటే స్కాలర్షిప్ అనమాట. ఈ స్కాలర్షిప్ వచ్చేసి కేవలం తెలంగాణ అండ్ ఏపీ స్టూడెంట్స్ కోసము. సో అది కూడా ఎవరైతే ఫస్ట్ అడ్మిట్ అవుతారో వాళ్ళ 50 మెంబర్స్కి అనమాట. అంటే ఎవరికైతే పర్సంటేజ్ అనేది మీకు ఇంటర్లో మీకు 95% ఉంటే ఒక 50% స్కాలర్షిప్, అదేవిధంగా 90+ ఉన్నట్లయితే ఒక 30%, అదేవిధంగా 85% ఉన్నట్లయితే మీకు ఒక 10% అనేది స్కాలర్షిప్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. ఇక్కడ అకాడమిక్స్తో పాటు మీకు కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, అదేవిధంగా స్పోర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవే కాకుండా మనకి టెక్నికల్గా తీసుకున్నట్లయితే వర్క్షాప్స్, సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వర్క్షాప్స్ అనేది ఈ మధ్య రీసెంట్గా జరిగింది. సెమినార్స్ ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ వీళ్ళ యొక్క ఆఫీస్ అనేది మనకి హైదరాబాద్లోనే ఉంది, అమీర్పేట్లో. అక్కడికి మీరు వెళ్ళి కాంటాక్ట్ చేయొచ్చు. వారి యొక్క నెంబర్ కూడా మీకు ఇక్కడ ఇస్తున్నాను. సో మీరు మొబైల్లో కానీ లేకపోతే మీరు హైదరాబాద్ వాసులు అయితే అక్కడ వెళ్ళి కూడా మీరు వారిని కాంటాక్ట్ అయ్యి ఫర్దర్గా యూనివర్సిటీ గురించి ఇంకా తెలుసుకొని మీరు యూనివర్సిటీలో జాయిన్ కావచ్చు అనమాట. సో ఇది స్టూడెంట్ నా దగ్గరికి వచ్చినటువంటి ఒక యూనివర్సిటీ వివరాలు. సో మీకు నచ్చినట్లయితే మీరు అప్లై చేసుకొని ఇక్కడ చదవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్